నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు భారంగా మారిన పెంచిన విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. విద్యుత్ ఛార్జీలపై వైసీపీ పోరుబాటులో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల డిమాండ్. టీడీపీ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య భద్రతను బాధ్యతగా తీసుకుని వారికి అన్ని విధాల అండగా నిలబడుతోంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వెల్లడి. పెంచిన విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు డిమాండ్ చేశారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు పెంచిన కరెంటు ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ పోరుబాటు పేరుతో పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్, సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లి సర్కిల్ మీదుగా విద్యుత్ భవన్ వరకు ప్లకార్డులు పట్టుకుని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆపరేషన్ ఏసీ రమణకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొడుతున్నాయన్నారు. చంద్రబాబు ఎన్నికల సభల్లో కరెంటు ఛార్జీలు పెంచనని, పైగా తగ్గిస్తానని హామీ ఇచ్చారన్నారు. వైఎస్ జగన్ 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ఆనాడు చంద్రబాబు నంగనాచి కబుర్లు చెప్పారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 15,480 కోట్లు ప్రజలపై భారం వేసిందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ సభ్యులు మాసిమబాబు, యానాదయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు జయచంద్రారెడ్డి, బంగారు నాగయ్య, వేణుగోపాల్ నాయక్, సిహెచ్ వినోద్, దాసరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తగ్గిస్తామని చెప్పారు, కానీ ఈ 6 నెలలు చూస్తే 2 సార్లు ట్రోప్ ఛార్జెస్ పెంచారు. 11 గంటల కింద 6,070 ఇంకా ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో కూడా చాలా దారుణంగా. ఈరోజు చూస్తే కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఈరోజు దాపరించింది ఈరోజు రాష్ట్రంలో. మరి ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు ప్రతి బహిరంగ సభలో కూడా మరి ఆయన ప్రసంగిస్తూ మరి ఖచ్చితంగా మీరు నన్ను ఆశీర్వదించండి, నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను 1 రూపాయి కూడా ఛార్జీలు పెంచను, కరెంట్ ఛార్జీలు అని చెప్పిన వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి 6 సార్లు ఛార్జీలను పెంచాడు. మరి నేను ముఖ్యమంత్రి అయితే నేను ఖచ్చితంగా ఈరోజు మీకు మాటిస్తున్నాను, మరి 5 ఏళ్ల వరకు 1 నయా పైసా కూడా మరి విద్యుత్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి మరి ప్రజలను మభ్యపెట్టి ప్రజల చేత ఓట్లు వేయించుకొని మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు కేవలం 6 నెలల్లోనే మరి దీపావళి సందర్భంగా దీపావళి కానుకగా ఈ రాష్ట్ర ప్రజలకు 6,074 కోట్ల రూపాయల అదనపు విద్యుత్ భారాన్ని మోపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదేవిధంగా మరి ఈ నెలలో మరి ఏదైతే క్రిస్మస్ శుభాకాంక్షలుగా మరి వాళ్లకు కానుకగా ఇంకొక 9,480 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల ఏదైతే అదనపు భారాన్ని మరి ఈరోజు రాష్ట్ర ప్రజల మీద మోపడం జరిగింది. ఈ 2 ఛార్జీలను కలుపుకుంటే సుమారుగా 15,480 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మోసిన వ్యక్తి ఏదైతే చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా డిమాండ్ చేస్తున్నాము. నువ్వు ఏదైతే ప్రజలకు మాటిచ్చావో 5 ఏళ్ల వరకు నేను 1 నయా పైసా పెంచనని చెప్పి ఏదైతే మాటిచ్చావో మరి ఆ మాటకు అనుగుణంగా మరి ఏ రకంగా నువ్వు 2 సార్లు ఈరోజు ట్రూఅప్ ఛార్జీలు అని చెప్పి 15,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఈరోజు ప్రజల మీద ఎందుకు మోస్తున్నావు అని చెప్పి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నుండి పోరాడుతుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజల్ని సమానంగా చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
మరి అదేవిధంగా ఎంత అన్యాయం అంటే మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 200 యూనిట్ల ఒక్క యూనిట్ ఎక్కువ కాల్చినా కూడా మరి వాళ్ళ ఏదైతే ఇండ్లకు కరెంటు కట్ చేసే పరిస్థితి ఉంది. మరి ఎంత దారుణం అంటే అనేక ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఈరోజు విద్యుత్ కట్ చేసిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో అనేక కాలనీలలో ఈరోజు కట్ చేసిన పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ రకంగా మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. గతంలో లాగానే ఎస్సీ ఎస్టీ కాలనీలకు వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా నిత్యావసర వస్తువులు గతంలో ఎన్నికల సభల్లో మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి, మరి అదేవిధంగా కందిపప్పు ధరలు పెరిగిపోతున్నాయి, నూనె ధరలు పెరిగిపోతున్నాయి అని చెప్పిన వ్యక్తి మరి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఈ 7 నెలల కాలంలో ఏ ఒక్క వస్తువు ధరను తగ్గించాడా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కేవలం ఒక్క నూనె పైననే ఈరోజు 40 రూపాయలు లీటర్ పైన పెరిగిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఇంత దారుణంగా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ముందు ప్రతి సందర్భంలో చెప్పాడు, ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను, మరి మీ తరఫు నుంచి ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఎక్కడున్నాడు ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్? ఇంత భారాన్ని మోపుతున్నా కూడా ఎక్కడ కూడా నోరుప్పి మాట్లాడని పరిస్థితి ఉంది. ఇవాళ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం ఈ ముఖ్యమంత్రి గారిని, మరి ఉప ముఖ్యమంత్రి గారిని. మీరు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో, హామీలు ఇచ్చారో, మరి ఆ హామీలన్నీ కూడా అమలు పరచాలని చెప్పి కూడా మేము ప్రజల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తొలగించాల్సిన అవసరం ఉంది, ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది పెద్ద ఉద్యమాన్ని తీసుకుపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పేద ప్రజల ఆరోగ్య భద్రత టీడీపీ ప్రభుత్వం తీసుకొని వారికి అన్ని విధాల అండగా నిలవడం జరుగుతోందని శాసనమండలి సభ్యుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. పులివెందుల పట్టణంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తన నివాసంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. సుమారు 10 మంది బాధితులకు 24,15,531 రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్సీ అందించి అనంతరం మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలకు పూర్తి ఆరోగ్య భద్రత తమ ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. పేద ప్రజలు డబ్బులు లేక వైద్యానికి దూరం అవ్వకూడదని అన్ని రకాల రోగాలను ఆరోగ్యశ్రీలో పొందుపరచడం జరిగిందన్నారు. అందుకు సంబంధించి లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి తుంగలో తొక్కిందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా పేద ప్రజలకు అందచేయలేదని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి అందించిన విజయానికి బాధ్యతగా ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనమండలి సభ్యులు రాంగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. యోగేశ్వర్ రెడ్డి, అది ఓబుల్ రెడ్డి, యోగేశ్వర్ రెడ్డి రాలేదు నాయన. 1,09,000 వచ్చింది. మీరు సావిత్రి ప్రశాంతి 6,53,000 వచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పలు పార్టీ ఇంకా సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
జిల్లాలోని వేంపల్లి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు భారత రాజ్యాంగాన్ని పరీక్షించాలని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని ప్రతిజ్ఞ చేశారు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, భారత ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. సంఘటనపై అమిత్ షా భారత జాతికి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పులివెందుల ఏరియా సహాయ కార్యదర్శి బ్రహ్మం, కొత్త కాల్వ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కో కన్వీనర్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. We want డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజీనామా చేయాలి. అమిత్ షా రాజీనామా చేయాలి. విమర్శించినటువంటి హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. మన భారత రాజ్యాంగ హక్కులు వెంటనే కాపాడుకుందాం. భారత రాజ్యాంగ హక్కులు వెంటనే అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ యొక్క ఆశయాలను అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నీవు హేళన చేసి మాట్లాడము చాలా అవమానకరం. నువ్వు మాట్లాడే ప్రతి మాట లైవ్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చూశారు. అందుకే దేశవ్యాప్తంగా నీ పట్ల నిరసన కొనసాగుతోంది. నీవు ఒక ఉన్నతమైన వ్యక్తిని విమర్శించేటప్పుడు ఆ స్థాయి ఉందో లేదో నువ్వు ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం నీకుంది. నీవు కనీసం నేను ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించిన నిర్మాణంలో భాగమైన అనేది కూడా నువ్వు మర్చిపోయి మాట్లాడేవారు. ఇప్పుడు నిజంగా నీకు ఆత్మ విమర్శ అనేది ఒకటి ఉంటే నువ్వు వెంటనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. తర్వాత నీవు భారత జాతికి మొత్తము నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇవి చేయకపోగా నువ్వు చేసిన తప్పును నీవు ఇతరుల మీద నెట్టేస్తున్నావు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట, పార్లమెంట్లో మాట్లాడిన ప్రతి మాట లైవ్లో ప్రతి ఒక్క భారతీయుడు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ మీరు మాటలు గమనించారు, చూశారు. మీకు అమిత్ షా గారు ఇంకొక విషయం, మీరు భారతదేశం యొక్క ప్రజలు సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకోవాలంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అనుసరించి తీరాల్సిందే. అట్లా కాకుండా నువ్వు ప్రజలను మభ్యపెట్టి మూఢనమ్మకాల వైపు మళ్లించాలనుకుంటే నువ్వు వేరే విషయాలు నువ్వు పార్లమెంట్లో మాట్లాడాలి. నీవు కనీసం అంబేద్కర్ పేరును నువ్వు పూజించాలే తప్ప విమర్శించడానికి నీకు అర్హతే లేదని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి తరఫున మేము ఖండిస్తున్నాము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిద్దాం. జై భీమ్, జై భీమ్. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని గొప్పగా ప్రచారాలు చేసి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడంపై సిగ్గుచేటని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా పులివెందులలో పాత ఎమ్మెల్యే ఆఫీస్ కార్యాలయం నుంచి విద్యుత్ డిఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం పులివెందుల విద్యుత్ డిఈ ప్రసాద్ రెడ్డికి ఎంపీ అవినాష్ రెడ్డి వినతి పత్రం సమర్పించి అనంతరం మాట్లాడారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తులో ఎస్సీ ఎస్టీ కాలనీలో కొనసాగించకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల బ్రతుకులు అతలాకుతలమయ్యాయన్నారు. పరిపాలన చేతకాకనే చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఛార్జీలను పెంచారన్నారు. జగన్ ప్రజా దర్బార్కు వేల సంఖ్యలో యువకులు పాల్గొని విద్యార్థులు తమ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదని వాపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సక్రమంగా చెల్లించేవారని ఇప్పుడు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులకు నోటీసులు పంపుతున్నారని వారు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఈ క్రాప్ విధానాన్ని వ్యతిరేకించి ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టడానికి అదే విధానాన్ని అమలు చేయడం తమ గొప్ప పాలనకు నిదర్శనమని ఎంపీ వివరించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ప్రాంత వైసీపీ పార్టీ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, కౌన్సిలర్లు, పులివెందుల ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పెంచిన విద్యుత్ ఛార్జీలను సత్వరమే నిలిపివేయాలని చెప్పి ఉపసంహరించుకోవాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలు కార్యకర్తలందరితో ర్యాలీలు చేస్తూ ఉన్నాం, నిరసన కార్యక్రమాలు తెలుపుతా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ పులివెందులలో జరిగిన ఈ ర్యాలీలో భారీ ఎత్తున ప్రజలు కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా సామాన్యుడు ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు అడిగేది ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పాడు. చాలా గంభీరంగా చాలా పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని మరీ చెప్పాడు. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పాడు. అదేవిధంగా ఉన్న విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తా అని చెప్పాడు. మరి ఈరోజు తగ్గించడం దేవుడెరుగు. 7 మాసాల్లోనే 15,000 కోట్ల రూపాయల భారాన్ని సామాన్యుడి మీద మోపడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అప్పట్లో 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఆ రోజు కూడా సామాన్యుడి మీద భారం తగ్గించాలంటే ఏం చేయాలా? డిస్కంలకు, ఎలక్ట్రిసిటీ డిస్కంలకు సబ్సిడీ ప్రభుత్వాలు ఇవ్వాలా. ఆ 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు సబ్సిడీ డిస్కమ్స్కి ఇచ్చింది. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తాన్ని డిస్కమ్స్కి ఇచ్చింది. అంత భారీగా దాదాపు చంద్రబాబు గారి పరిపాలనలో ఇచ్చిన 5 ఏళ్ల కంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 38,000 కోట్ల రూపాయల ఎక్సెస్ ఇవ్వడం జరిగింది. డిస్కమ్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంత భారీ ఎత్తున 48,000 కోట్ల రూపాయల సబ్సిడీ డిస్కమ్స్కి ఇచ్చారంటే డిస్కమ్స్ సామాన్యుడి మీద భారం వేయకూడదు అని చెప్పి, సామాన్యుడి మీద భారం పడకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు 48,000 కోట్ల రూపాయలు డిస్కమ్స్కు సబ్సిడీ మొత్తాన్ని చెల్లించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే ఎన్నికలప్పుడు కరెంటు ఛార్జీలు పెంచను అని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలి అంటే ఆయన చేయాల్సిన పని సత్వరమే డిస్కమ్స్కు సబ్సిడీ మొత్తం చెల్లించడం. మరి ఆ మాదిరి చేయకుండా ఇలా భారీ ఎత్తున ప్రజలపైన ఆ భారాన్ని వేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఈ వైఖరి తప్పు. ఎన్నికలప్పుడు అధికారం కోసం ఈ మాదిరి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వడం, ఎన్నికలప్పుడు ఓటర్ దేవుడు అనడం, ఎన్నికలు అయిపోయాక ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలేసి ఓటర్ దెయ్యము అని చెప్పి ఓటర్ని దెయ్యం మాదిరి చూస్తూ ఉన్నారు మీరు. అంటే కేవలం అధికారం కోసం ఈ తప్పుడు హామీలన్నీ కూడా. ఫీజు రీయింబర్స్మెంట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా దర్బార్కు గ్రీవెన్సెస్కు కొన్ని వందల మంది యువత వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా అన్న మాకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదన్నా, మీరున్నప్పుడు మాకు ప్రతి 3 మాసాలకు ప్రతి క్వార్టర్లీ మాకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు, వసతి దీవెన ఇచ్చారు. మరి ఈరోజు వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదన్నా, కాలేజీ వాళ్ళు మా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, మాకు లీగల్ నోటీసులు పంపిస్తూ ఉన్నారు, కాలేజీ యాజమాన్యాల దగ్గర మా సర్టిఫికెట్లు ఇరక్కుపోయినాయి, మా భవిష్యత్తు ఆగమ్యగోచరంగా ఉందన్నా అని చెప్పి యువత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి పాపం వాపోతా ఉన్నారు.
వాళ్ళకు అండగా నిలబడేందుకు కూడా జనవరి 3వ తారీఖున మరి భారీ ఎత్తున విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ సత్వరమే ప్రభుత్వం చెల్లించాలని చెప్పి కూడా మరి నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మరి ఈ మాదిరి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలా, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలా, మరోవైపు ప్రజలపైన భారీ ఎత్తున విద్యుత్ ఛార్జీల భారం మోపుతా ఉన్నారు. ఏ ఒక్క హామీని రైతులకు ఇవ్వాల్సిన 20,000 రైతు భరోసా ఇవ్వడంలా, మహిళలకు ఇస్తానని చెప్పిన 18,000 ఇవ్వడంలా, పిల్లలకి ఇస్తానని చెప్పిన అమ్మఒడి ఇవ్వడంలా, ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఫ్రీ బస్ ఇవ్వడంలా, ఏ ఒక్క హామీ అమలు చేయడంలా. మళ్ళా ఒక పక్క చూస్తే కేవలం 7 మాసాల్లో 1,00,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. 7 మాసాల్లో 1,00,000 కోట్ల రూపాయలు బకాయి తెచ్చి కనీసం ఏ ఒక్క హామీని కూడా నువ్వు అమలు చేయలేదంటే ఎంత చేతకాని ప్రభుత్వం ఇది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కనీసం ఇచ్చిన హామీలను నువ్వు అమలు చేసింటే ప్రజలు హర్షించే వాళ్ళేమో. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఏ ఒక్క హామీని కూడా నువ్వు 7 మాసాలు అమలు చేయలేదంటే నీ పరిపాలన పట్ల, నీ సమర్థత పట్ల పూర్తిగా కేవలం ఎల్లో మీడియా నిన్ను మోయడం తప్ప నీకు ఏమీ చేత కాదు, నీ వల్ల ఏమీ కాదని చెప్పి ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఎల్లో మీడియా నిన్ను మోయడం తప్ప, నువ్వు ఇంత మేధావి అంత మేధావి అని మోయడం తప్ప నీలో ఎటువంటి సమర్థత, ఎటువంటి సత్తా లేదని చెప్పి ఇవాళ ఈ పెంచిన ఛార్జీలే చెప్తా ఉన్నాయి, నువ్వు అమలు చేయని హామీలే చెప్తా ఉన్నాయి. నీలో సమర్థత లేదు, సత్తా లేదు అని చెప్పి, నిజాయితీ అసలే లేదని చెప్పి, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం అసలే లేదని చెప్పి, మరి ఇంత ఘోరంగా ఇంత అనతి కాలంలోనే, ఇంత తక్కువ కాలంలోనే ఇంత ఘోరంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం భవిష్యత్తులో, గతంలో ఎప్పుడు చూడలే, భవిష్యత్తులో ఎప్పుడు చూడం కూడా. ఇంత తక్కువ కాలంలో ఇంత ఘోరంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం, ఇంత అసమ్మతి కూడగట్టుకున్న ప్రభుత్వం. కాబట్టి సత్వరమే రైతుల తరపున, ప్రజల తరపున గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు సత్వరమే ఉపసంహరించుకోవాలా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ను ఎటువంటి ఆటంకం లేకుండా, హరాస్మెంట్ లేకుండా కొనసాగించాలా. అదేవిధంగా రైతులకు సంబంధించిన వ్యవసాయ సర్వీసులకు 7 నెలల నుంచి పెండెన్సీస్ పెట్టారు, అవన్నీ కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లాలోని వేంపల్లెలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శ్రీ మాధవేశ్వరి దేవిగా భక్తులను కటాక్షించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆలయం అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో మూల విరాట్ అమ్మవారిని శ్రీ మాధవేశ్వరి దేవిగా అలంకరించారు. అలాగే ఉత్సవ విగ్రహంలోని అమ్మవారిని తులసి మాలలతో గోదాదేవిగా అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి ఆలయంలో ఉదయం 5 గంటలకు దశహారతులు, నైవేద్యం, మంత్రపుష్పం తదితర విశేష పూజలు వేద మంత్రోచ్చారణతో నిర్వహించామన్నారు. ఇలా ధనుర్మాసంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకారం చేసి విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు వివరించారు. అలాగే వాసవి మాతను పల్లకిలో కూర్చోబెట్టి భుజాల మీద ఎత్తుకుని ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహించినట్లు అని తెలిపారు. వేంపల్లె పట్టణ ఆర్యవైశ్య మహిళలు స్వయంగా తమ చేతులతో తులసి దళాలను కోసి మాలలుగా కట్టి అమ్మవారికి తులసి మాలలు సమర్పించారు. ఆలయంలో మహిళలు కుంకుమ పూజ, కుంకుమార్చన, లలిత సహస్రనామాలు, గోదాదేవి అష్టోత్తర నామావళి పారాయణం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల హరికృష్ణ, ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు పచ్చిపులుసు ప్రవీణ, ఆర్యవైశ్య సంఘం తదితరులు పాల్గొన్నారు. ఇదేవరిది ఇదేవరిది చెప్పి
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు పోరుబాట తప్పదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈరోజు రాచమల్లు వైసీపీ శ్రేణులు విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టాయి. అంతకుముందు పట్టణంలోని రామేశ్వరం వీధి నుంచి లాంతర్లు పట్టుకుని విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ పేద ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే విద్యుత్ ఛార్జీలను పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు వైసీపీ ఆధ్వర్యంలో పోరుబాట తప్పదని, రాబోయే రోజుల్లో ఆమరణ నిరాహార దీక్షలు కూడా కూర్చోవలసిన పరిస్థితులు వస్తాయని రాచమల్లు తెలిపారు. ఆశనా మెల్లిగా పోవాలా ఆటో స్లోగా పోవాలా. ఆర్థిక స్థితిగతుల విషయాన్ని పరిశీలించాలని ఎన్నికల కంటే ముందు కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కలిపి ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏంటంటే, మేము గెలిచిన తర్వాత కరెంటు బిల్లులు పెంచము, కరెంటు బిల్లులు తగ్గిస్తాము, నాణ్యమైన కరెంట్ ఇస్తాము. ఇది ప్రతి ఊర్లోనూ చెప్పినాడు. ఈ ఊరు ఆ ఊరు అనకుండా 175 నియోజకవర్గాల్లోనూ డప్పు కొట్టి మరీ చెప్పినాడు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. ప్రజలు వారిని విశ్వసించినారు, వారి అబద్ధాలను నమ్మినారు, ఆశపడినారు, మేలు జరుగుతుందని భావించినారు, కూటమి పార్టీకి ఓటేసినారు. వారు గెలిచినారు. గెలిచిన 6 నెలలు గడవక ముందే 6 నెలలు గడసలే ఇంకా అంతలేకే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులను పెంచి, అంటే అంతా ఇంత కూడా పెంచలే, దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసినారు. మళ్ళీ ఇంకొక నెల 2 నెలలు ఆగితే మరొక 8,000 కోట్లు కూడా భారం పడతా ఉంది. ఈ చొప్పున 5 సంవత్సరాల పొడుగునా కరెంటు బిల్లులు పెరిగే పరిస్థితి వస్తుంది. ఏ మధ్యతరగతి కుటుంబంలో 1,500 కరెంటు బిల్లు వస్తుందో అట్లాంటి వాళ్ళకి ఈరోజు మొదలు పెట్టుకుంటే 5 సంవత్సరాలు గడిచే నాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఖచ్చితంగా అది 4-5 వేల రూపాయల వరకు పోయే పరిస్థితి ఉంది. ఈరోజే ఆ 1,500 రూపాయలు బిల్లు కట్టే వాళ్లకు రేపు డిసెంబర్ అయిపోతే, జనవరి ఫిబ్రవరి అయిపోతే కన్నా వేసవికాలం వచ్చేతలకి 1,500 వచ్చే బిల్లు వచ్చే కుటుంబానికి 2,200, 2,300 బిల్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబీకులకు, ధనవంతులకు అందరికీ కూడా ఆర్థికంగా భారమయ్యే పరిస్థితే. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీ, వారి కూటమి పార్టీలు అన్నీ కలిపి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 175 నియోజకవర్గాల్లో ఈరోజు పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పి నిరసన కార్యక్రమాలు చేసినాం పెద్ద ఎత్తున. మొట్టమొదటి నిరసన కార్యక్రమం ఇది. ప్రొద్దుటూరు నియోజకవర్గం కానీ అన్ని నియోజకవర్గాల్లో చూస్తే మొట్టమొదటి. మన జిల్లాల వారీగా చేసినాం రైతుల కోసం. ఈరోజు కరెంటు బిల్లుల కోసం నియోజకవర్గాల వారీగా చేస్తూ ఉన్నాం. ప్రజలు ఎవరిని గదిలిచ్చినా మాట్లాడుతున్నారు. జగనే ఉండింటే ఈ పార్టీకి నాకు ఈ లెక్క వచ్చిండు, జగనే ఉండింటే నాకు ఆ లెక్క వచ్చిండు, ఈ కూటమి వచ్చిన తర్వాత రాగిన పైసా ప్రయోజనం లేదు, ఈ ప్రభుత్వానికి బుద్ధి తక్కువై ఓటేసినాం, జమిని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని దించి మా తప్పును సరిదిద్దుకొని
జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. జమిలీ ఎన్నికలు వస్తాయి. 27వ సంవత్సరంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ రాష్ట్రానికి సంక్షేమ పథకాల వెల్లువ, పేద ప్రజల రాజ్యం వస్తుందని భావిస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కరెంటు బిల్లులు తగ్గించకపోతే ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు భారంగా మారిన పెంచిన విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. విద్యుత్ ఛార్జీలపై వైసీపీ పోరుబాటులో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల డిమాండ్. టీడీపీ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య భద్రతను బాధ్యతగా తీసుకుని వారికి అన్ని విధాల అండగా నిలబడుతోంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.